వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఒక కార్డ్లెస్ ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. నేను ఇదివరకే మీరు ఒక ఐరన్ బాక్స్ కొనేటప్పుడు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలి, ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్సెస్ ఏమున్నాయని చెప్పి ఆల్రెడీ కొన్ని వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ప్రజెంట్ మార్కెట్లో ఒక బెస్ట్ ఉన్న అంటే ఒక 1000 రూపాయల నుంచి 3000 రూపాయల లోపు గల బెస్ట్ ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్సెస్ ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోతో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి. సో ఇది మీకు ఎగ్జాంపుల్గా ఐరన్ బాక్స్ అనుకోండి, అంటే కార్డ్లెస్ వైరు లేని ఐరన్ బాక్స్ అనుకోండి. ఐరన్ బాక్స్ అయితే మీకు ఛార్జర్ లాగా ఈ విధంగా ప్లేట్ ఉంది చూడండి. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఛార్జర్ అనుకోండి. ఇది మీకు పవర్కి అయితే కనెక్ట్ చేస్తారు చూడండి. సో ఇది పవర్కి అయితే కనెక్ట్ చేయండి. పవర్కి కనెక్ట్ చేయగానే ఇక్కడ మీకు ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఐరన్ బాక్స్ అనేది ఈ ఛార్జర్ మీద ఇలా పెట్టాలి. ఇలా పెట్టగానే మీకు ఛార్జర్ అంటే మొత్తం ఐరన్ బాక్స్ అయితే హీట్ అవుతుంది. ఐరన్ బాక్స్ హీట్ అవ్వగానే వెంటనే మీరు బట్టలు అయితే ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా బట్టలు అయితే ఐరన్ చేస్తుంటారు. ఇది కొన్ని నిమిషాల తర్వాత హీట్ తగ్గిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు వెంటనే ఈ ఛార్జర్ ఉంటుంది కదా, ఈ ఛార్జర్ మీద పవర్ కనెక్ట్ చేసిన ఛార్జర్ ఉంటుంది కదా, వాటి మీద మళ్ళీ ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ పెట్టాలి. ఐరన్ బాక్స్ పెట్టగానే ఒక 1 or 2 minutes అయితే ఇది హీట్ అవుతుంది. హీట్ అవ్వగానే మీరు వెంటనే ఈ బట్టల పైన అయితే ఐరన్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఈ కార్డ్లెస్ ఐరన్ బాక్స్ అయితే యూజ్ అవుతుంది. సో మెయిన్గా ఈ కార్డ్లెస్ ఈ ఐరన్ బాక్స్ వల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే మీకు నార్మల్గా ఐరన్ చేసే సందర్భంలో మీకు వైర్ ఉందనుకోండి. సో మీకు వైర్ కంటే ఇట్లా ఐరన్ బాక్స్ తగలడం వల్ల మీకు వైర్ కాలిపోవడం కానీ, సో మీకు మధ్య మధ్యలో అడ్డం రావడం చాలా చిరాకు కనిపిస్తుంటుంది. అదే మీకు ఈ కార్డ్లెస్ అయితే సో మీకు వైర్ అయితే ఉండదు, చాలా స్మూత్గా అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఇది మెయిన్గా అడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఇందులో డిసడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే సో ఇందులో మీకు అంటే డిసడ్వాంటేజ్ ఏమంటే ప్రతిసారి చూడండి ఇక్కడ ఛార్జర్ ఉంది కదా, ఆ ఛార్జర్ మీద పెట్టాలి, హీట్ అవగానే ఐరన్ చేసుకోవాలి. మళ్ళీ హీట్ తగ్గగానే ఛార్జర్ మీద పెట్టాలి, మళ్ళీ వాటిని హీట్ చేసుకోవాలి. ఇది మెయిన్గా ఒక డిసడ్వాంటేజ్ చెప్పుకోవచ్చు. ఈ మీకు కార్డ్లెస్ ఐరన్ బాక్స్లో డ్రై అండ్ స్టీమ్ ఐరన్ చేసుకోవచ్చు. స్టీమ్ ఐరన్లో మీకు కొద్ది జాగ్రత్తలు పాటించాలి. సో చాలామంది అయితే స్టీమ్ ఐరన్ బాక్స్ ఉంటాయి కదా, అందులో వాటర్ ట్యాంక్ ఉంటుంది. సో ఆ వాటర్ ట్యాంక్ నుంచి వాటర్ అయితే లీక్ అవుతుందని చెప్పి చాలామంది అయితే అంటుంటారు. సో మీరు కూడా అక్కడ కొద్ది జాగ్రత్తలు పాటించాలి. ఆ జాగ్రత్తలు చూసుకున్నట్టయితే మెయిన్గా మీకు లోపల వాటర్, ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఐరన్ బాక్స్ అనుకోండి, ఇందులో మీకు స్టీమ్ ఐరన్ అనుకోండి, అందులో వాటర్ వేస్తారు. వాటర్ వేయగానే సో మీకు ఫస్ట్ హీట్ అవుతుంది, అప్పుడు నుంచి స్టీమ్ వస్తుంది. అక్కడ మీరు జస్ట్ యూజ్ చేయండి. యూజ్ చేయగానే మీకు మొత్తం ఐరన్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అవగానే లోపల వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, జస్ట్ మీరు ఇట్లా ఐరన్ బాక్స్ ఇట్లా పెట్టకండి, జస్ట్ అడ్డమే ఉంచండి. ఇట్లా పెట్టేశారనుకో వాటర్ అనేది మీకు కొద్దిగా ఇట్లా సైడ్ పక్క రావడం జరుగుతుంది, అక్కడ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకోసం మీరు ఐరన్ బాక్స్ ఎప్పుడైనా కూడా అంటే దాంట్లో వాటర్ ఉంటే ఇట్లానే పెట్టండి. ఒకవేళ వాటర్ పూర్తిగా మీరు బయటకు పడేశారనుకో అప్పుడు కావాలంటే ఇలా పెట్టుకోండి. సో వాటర్ ఉంటే ఇట్లానే మాత్రమే పెట్టండి. వాటితో పాటు మీకు వాటర్ అందులో ఒక ఇండికేటర్ ఉంటుంది. ఆ ఇండికేటర్ ఎంత వరకు ఉంటే అంతవరకు మాత్రమే వాటర్ అయితే నింపండి ట్యాంక్లోకి. కొద్దిగా మీకు వాటర్ ఎక్కువైనప్పుడు కూడా అవి బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. వాటితో పాటు మీకు ఐరన్ బాక్స్లో సోలో ప్లేట్ ఉంటుంది కింద. మీకు ఆ సోలో ప్లేట్ అనేది సో మీరేమన్నా ఇక్కడ అంటే మనకు బయట బటన్స్ ఉంటాయి చూడండి, బటన్స్ కానీ ఫ్యాన్ జిప్స్ ఉంటాయి చూడండి, ఆ జిప్స్ మీద కూడా మీరు ఐరన్ చేశారనుకో మీకు సోలో ప్లేట్ అయితే అప్పుడు మీకు అంటే సోలో ప్లేట్ మీద మీకు కోటెడ్ ఒక పెయింటెడ్ కోటెడ్ ఉంటుంది. ఆ కోటెడ్ పోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ అంటే స్టెయిన్లెస్ స్టీల్ కానీ లేదంటే మనకు సంథింగ్ ఈ నాన్ స్టిక్ కోటెడ్ కానీ సిరామిక్ కోటెడ్ కానీ ఒక పెయింట్ అయితే ఉంటుంది. మీరు ఐరన్ మీద ఇట్లా ఏమన్నా కానీ ఇట్లా ఐరన్ చేశారనుకో అప్పుడు మీకు ఆ పెయింట్ మొత్తం పోతుంది. పెయింట్ పోగానే మీరు బట్టల మీద ఐరన్ చేస్తే ఆ బట్టలు అయితే ఐరన్ బాక్స్కి అతుకుపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మెయిన్గా ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి. సో ఇవన్నీ మీకు ఓకే, ప్రాబ్లం లేదు, మేము కార్డ్లెస్ ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే ప్రజెంట్ మార్కెట్లో అంటే ఒక 1000 రూపాయల నుంచి 3000 రూపాయల లోపు గల బెస్ట్ ఐరన్ బాక్స్ సంబంధించి కార్డ్లెస్ ఐరన్ బాక్స్ అయితే ఒక 5 అయితే పిక్ చేశాను. అందులో మొదటి చూసుకున్నట్టయితే స్కైలైన్ బ్రాండ్కి సంబంధించి ఐరన్ బాక్స్. సో దీంట్లో మనకు దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ మనకు అమెజాన్లో 1299 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఓకే, ప్రైస్ విషయానికి వస్తే బాగానే ఉంటుంది. ఇది మాకు స్టీమ్ ఐరన్ బాక్స్. స్టీమ్ అంటే ఇందులో కొద్దిగా వాటర్ వేస్తారు. సో మీకు వాటర్ వేసిన తర్వాత మీకు కావాలంటే స్టీమ్ అయితే మీరు ప్రెస్ చేసుకోవాలి. బటన్ ఉంటుంది, ఆ బటన్ని ప్రెస్ చేయగానే స్టీమ్ వస్తుంది. స్టీమ్ ఐరన్ బాక్స్లో మీకు మెయిన్గా అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే సో మీకు బట్టలు కొద్దిగా ఎక్కువ ముడతలు ఉన్నాయనుకోండి వాటిని వెంటనే తొలగిస్తుంది. అందుకోసం స్టీమ్ ఐరన్ బాక్స్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. నా సజెషన్ కూడా మీరు ఎక్కువ స్టీమ్ ఐరన్ బాక్స్ మాత్రమే పర్చేస్ చేసుకోండి. సో ఇందులో మీకు డ్రై మరియు స్టీమ్ రెండు ఐరన్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే డ్రై ఐరన్ చేసుకోవచ్చు, కావాలంటే స్టీమ్ ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. దీని వాటేజ్ చూసుకున్నట్టయితే 1200 వాటేజ్ ఉంది. సో 1200 వాటేజ్ అంటే మీకు ఐరన్ కూడా కొద్దిగా అంటే చాలా స్పీడ్గానే హీట్ అవుతుంది. సో
సో ఓకే బాగానే ఉంటుంది. దీని వారంటీ కూడా మనకు 1 year అయితే వారంటీ ఉంటుంది. దీనికి సోలో ప్లేట్ ఉంటుంది అండి. ఆ సోలో ప్లేట్ అయితే మీకు నాన్ స్టిక్ కోటెడ్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. సో నాన్ స్టిక్ సోలో ప్లేట్ అంటే మీకు కొద్దిగా హీట్ కూడా బాగానే అవుతుంది, బట్టలు కూడా త్వరగా ముడతలు అయితే పోగొట్టేస్తుంది. ఓవరాల్గా ఐరన్ బాక్స్ అయితే ఓకే బాగానే ఉంది. ఒకవేళ ఈ ఐరన్ బాక్స్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఐరన్ బాక్స్ మీరు కొనుక్కోవచ్చు. సెకండ్ వచ్చేసి పాలీక్యాప్ స్టన్నర్ బ్రాండ్కి సంబంధించి కార్డ్లెస్ ఐరన్ బాక్స్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1549 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. దీని వాటేజ్ చూసుకున్నట్టయితే 1250 వాటేజ్ అయితే ఉంటుంది. సో మీకు 1250 అంటే ఓకే బాగానే ఉంటుంది. దీంట్లో మనకు సోలో ప్లేట్ చూసుకుంటే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. దీంట్లో వాటర్ ట్యాంక్ కెపాసిటీ 250 ml అయితే వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 250 ml అంటే మీకు కొద్దిగా ట్యాంక్ కూడా పెద్దగానే ఉంటుంది, వాటర్ కూడా బాగానే కొద్దిగా ఎక్కువ, అంటే దీని కెపాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి మీకు వాటర్ అయితే ఎక్కువ పడుతుంది. మీరు కొంచెం స్టీమ్ అయితే ఎక్కువ యూస్ చేసుకోవచ్చు. సో మీకు బట్టలు ఎక్కువ బాగా ముడతలు పడినాయి అనుకో, అక్కడ స్టీమ్ ఎక్కువ ఇవ్వడం వల్ల మీకు బట్టల మీద ముడతలు అయితే చాలా ఈజీగా తొలగిపోతాయి. అందుకోసం అయితే మీకు ఇక్కడ వాటర్ అయితే స్టీమ్లా చేసుకోవచ్చు. సో ఇందులో కూడా మీరు టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నాబ్ అయితే ఉంటుంది. సో మీకు స్టీమ్ కావడానికి ఒక బటన్ కూడా ఉంటుంది, వాటిని కూడా ప్రెస్ చేసి మీ స్టీమ్ అయితే ఆన్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే ఇందులో కూడా డ్రై ఐరన్ చేసుకోవచ్చు, మీకు అంటే ఈ స్టీమ్ ఐరన్ కూడా చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి విప్రో బ్రాండ్కి సంబంధించి కార్డ్లెస్ ఐరన్ బాక్స్. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 1799 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. దీంట్లో వాటేజ్ చూసుకున్నట్లయితే 1250 వాటేజ్ అయితే ఉంటుంది. ఇందులో సోలో ప్లేట్ చూసుకున్నట్లయితే సిరామిక్ కోటెడ్ సోలో ప్లేట్ ఉంటుంది. సో మీకు నాన్ స్టిక్తో కంపేర్ చేసుకుంటే సిరామిక్ ఇంకొద్దిగా బెస్ట్ అయితే ఉంటుంది. సో దీని సోలో ప్లేట్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. సో మీ దగ్గర ఒక 1800 ప్రైస్ విషయానికి వస్తే ఈ మీకు ఐరన్ బాక్స్ చాలా బెస్ట్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఈ ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, థర్మోస్టాట్ కంట్రోల్ అయితే ఉంటుంది, మీకు స్టీమ్ కూడా అంటే ఎక్కువ కావాలి తక్కువ కావాలని చెప్పి ఇట్లా మీరు బటన్ అయితే ఉంటుంది. సో మీకు ఈ ఆప్షన్స్ అన్ని అవైలబుల్గా ఉంటుంది. దీని వారంటీ కూడా మీకు ఒక 1 year అయితే వారంటీ ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు వాటర్ వేసి జస్ట్ మనకి ఎంతకంటే అంత స్టీమ్ కూడా తీసుకోవచ్చు. ఈ ఐరన్ బాక్స్ మీకు 1800 విషయానికి వస్తే ఐరన్ బాక్స్ అయితే ఓకే బాగానే ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి బ్లాక్ డెకర్ బ్రాండ్కి సంబంధించి కార్డ్ అండ్ కార్డ్లెస్ ఐరన్ బాక్స్. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకు 2280 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఇది మీకు కార్డ్ అంటే వైర్ ఉన్నప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు, వైర్లెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది 2 విధాలుగా యూస్ చేసుకోవచ్చు. మీకు ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. దీంట్లో వాటేజ్ చూసుకున్నట్టయితే 2200 వాటేజ్ అయితే ఉంటుంది. మీకు 2200 వాట్స్ అంటే మీకు చాలా త్వరగా హీట్ కావడం జరుగుతుంది. ఇందులో స్టీమ్ కూడా మీకు ఎక్కువ రావడం జరుగుతుంది. మీకు దీంట్లో వాటర్ ట్యాంక్ కూడా కెపాసిటీ 350 ml కెపాసిటీ అయితే ఉంటుంది. సో కొద్ది కెపాసిటీ ఎక్కువ ఉంది, వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. సో మీకు స్టీమ్ కూడా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది. సో ఇది మనకు దీంట్లో సోలో ప్లేట్ కూడా సిరామిక్ కోటెడ్గా సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ఈ ఐరన్ బాక్స్ కూడా మీకు బాగానే ఉంటుంది. దీని వారంటీ 2 years అయితే ఉంటుంది. ఒకవేళ ఈ ఐరన్ బాక్స్ కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు ఈ ఐరన్ బాక్స్ అయితే కొనుక్కోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి మొరాడియా ఫ్రెష్ పోర్టబుల్ ఐరన్ బాక్స్. ఇది కూడా మనకు కార్డ్లెస్ ఐరన్ బాక్స్. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 3198 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా మీకు 3200 రూపాయల దాకా ప్రైస్ అయితే ఉంటుంది. సో దీని వాటేజ్ చూసుకున్నట్టయితే 2600 వాటేజ్ అయితే ఉంటుంది. ఇది కూడా మీకు చాలా త్వరగా అయితే హీట్ జనరేట్ చేస్తుంది, ఎందుకంటే 2600 మీకు వాటేజ్ ఎక్కువ ఉంది. మీకు వాటేజ్ ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా హీట్ అవుతుంది ఐరన్ బాక్స్ అయితే. సో దీని ఇందులో సోలో ప్లేట్ చూసుకుంటే సిరామిక్ కోటెడ్ గల సోలో ప్లేట్ అయితే ఉంటుంది. మీకు ఓవరాల్గా ఈ ఐరన్ బాక్స్ కూడా బాగానే ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఐరన్ బాక్స్ అయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పిన మొత్తం ఈ 5 ఐరన్ బాక్సెస్ యొక్క లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఐరన్ బాక్స్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు కానీ వీడియో నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరూ ఈ వీడియో కింద రెగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేస్తే మన ఛానల్లో అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. లేదనుకోండి భయ్యా నా దగ్గర ఒక 2000 రూపాయలు ఉంది, 2000 రూపాయల్లో నేను బెస్ట్ ఒక డ్రై ఐరన్ బాక్స్ లేదా స్టీమ్ ఐరన్ బాక్స్ ఏది తీసుకోవాలని చెప్పి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇస్తాను. అందుకోసం ప్రతి ఒక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదంటే సంథింగ్ మీరు ప్రజెంట్ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది, మీరు ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకున్నా కానీ ఏసీ కొనాలనుకున్నా కానీ నాకు టెలిగ్రామ్లో మెసేజ్ చేస్తే భయ్యా నా దగ్గర ఒక 5000 రూపాయలు ఉంది, 5000 రూపాయలు బెస్ట్ ఎయిర్ కూలర్ ఏం తీసుకోవాలి, లేదంటే ఒక 30,000 ఉంది, 30,000 బెస్ట్ ఏసీ ఏం తీసుకోవాలని చెప్పి నాకు మెసేజ్ చేస్తే మీకు వెంటనే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు.